దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, నేటి దిన వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వాక్యం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ చదవబడినటువంటి వాక్యము ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు యూదులను ఉద్దేశించి, యూదులు అనుకుంటున్నారు, మేము అబ్రహాం సంతానము, మేము ఎవరికి దాసులము కాము, మేము స్వతంత్రులము, మేము ఎవరికి దాసులము కాము, మా మీద ఎవరు యజమానుడు లేదు అని వాళ్ళు అనుకుంటున్నటువంటి దినాలలో, అలాంటి ఆలోచనలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట వారితో తెలియపరిచాడు. ఈరోజు ఈ మాట వింటున్నటువంటి మనలో కూడా, నేను ఏమి బలహీనుని కాదు, నేను ఏ దానికి దాసుడను కాదు, నేను చేస్తున్నది సత్యమే, నేను చేస్తున్నది తప్పు కాదు అని అనుకుంటున్నటువంటి మనతో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వాక్యమును మనతో ఉదయకాలంలో మాట్లాడుతుంటున్నాడు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయము అంటే ఖచ్చితంగా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఖచ్చితంగా తెలియజేస్తుంటున్నాడు. ఏమంటే, పాపము చేయు ప్రతివాడును పాపములకు దాసుడు. పాపము చేయు ప్రతివాడు పాపములకు దాసుడు అంటే ఏమిటి? అంటే దాసుడు అంటే బానిస అండి. కట్టు బానిస అంటే తనకిష్టం వచ్చినట్లు జీవించలేడు, బ్రతకలేడు, ఏ పని చేయలేడు. తన యజమానుడైన ఎవరు అయితే యజమానుడుగా ఉంటాడో అతను చెప్పినట్లుగా అతను దాసుడుగా, బానిసగా, కట్టు బానిసగా పనిచేయాలండి. కట్టు బానిసగా పనిచేయాలి. చూడండి, ఈ పాపము ఎలా మనిషి మీద యజమానిగా అవుతుందో కొన్ని ఉదాహరణలు నేను తెలియజేస్తాను. అబద్ధం అనేది ఉంది చూడండి. అబద్ధం అనేది మొదటిగా ఒక్కసారి అబద్ధం ఆడితే ఆ యొక్క అబద్ధాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడతామండి. అంటే అబద్ధము అనేది ఒక్కసారి జీవితంలో మొదలైందంటే ఆ యొక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఇంకా ఆ అబద్ధం ఆడటం వలన ఆ అబద్ధము అనే యజమాని అతని మీద అధికారం చెలాయిస్తూ అతనిలో ఉన్నటువంటి నీతికరమైన జీవితాన్ని స్వతంత్రుడిగా మార్చలేదండి. ఇంకొకటి కోపం అండి. ఈ కోపం అనేది అనేక రకమైన దుష్కార్యాలను రేపుతుంది, చేయకూడని పనులు చేపిస్తుంది, ఆలోచన చేయకూడని ఆలోచనలు మనసులోనికి తీసుకొని వస్తుంది. ఈ యొక్క కోపము ద్వారా నాకు అనేక నష్టాలు జరుగుతున్నాయని చెప్పి ఇక మీద నేను కోపగించుకోకూడదు, ఇంకా నేను ఈ కోపంలో నేను దూరంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఎన్నిసార్లు అనుకున్నా కానీ ఆ కోపము అనేటువంటి స్వభావము ఆ వ్యక్తి మీద యాజమాన్యం చేస్తూ అతన్ని లోపరుచుకొని అనుకుంటాము కానీ ఆచరించలేకపోతాం. ఇంకా కొద్దిమంది
ఈ సెల్ ఫోన్లు అనేక అశ్లీల దృశ్యాలు చూడడం, లేకపోతే గేములు ఆడడం సరదాగా మొదలవుతుందండి. ఏదో ఆనందంగా టైంపాస్గా మొదలవుతుంది. అది ఎంతగా వ్యసనంగా మారిపోతుంది. ఇంకా గేమ్ ఆడకపోతే, ఆ దృశ్యాలు, అశ్లీల దృశ్యాలు చూడకపోతే, ఆ సినిమాలు చూడకపోతే, ఆ సీరియళ్ళు చూడకపోతే ఇంకా వాళ్ళు భరించలేరు, తట్టుకోలేరు. నేటి దినాల్లో అనేక మంది యవన బిడ్డలు, అనేక మంది తమ జీవితాలు ఈ అనేక రకమైనటువంటి సెల్ ఫోన్ యొక్క వినియోగం ద్వారా తమ జీవితాల్లోనే నాశనం చేసుకున్నటువంటి పరిస్థితులు చూస్తుంటున్నామని. అంటే సెల్ ఫోన్కు బానిస అయిపోతుంటున్నారు. సెల్ ఫోన్లో నుంచి చూస్తున్నటువంటి ఆ యొక్క దృశ్యాలకు, ఆ గేములకు బానిస అయిపోతుంటున్నారు. అదే పాపం అండి, అదే పాపం. అయితే యేసుక్రీస్తు ప్రభువులు అంటున్నారు, నిశ్చయముగా చెప్పుతుంటున్నాను, మీరు పాపమునకు దాసులు, పాపములకు దాసులు. కనుక ఈ పాపము మనల్ని బహిర్గతంగా చూసినట్లయితే మనలో ఏమీ లేని వారముగా కనబడుతుంటామండి. అయితే హృదయంలో అది మన మీద యజమాన్యం చేస్తూ ఉంటుంది, అధికారం చేస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు తప్పించుకోవాలి, ఎప్పుడెప్పుడు చూడాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు పోట్లాడాలి అని మన హృదయం పైకి మాత్రము నెమ్మదిగా ఏమీ లేకుండా కనబడుతుంది. హృదయంలో ఆ యొక్క పాపమనే యజమాని అనేక దుష్కార్యాల గురించి, అనేక పాపపు కార్యాల గురించి, అనేక చెడు కార్యాల గురించి, చెడు తలంపుల గురించి హృదయంను ప్రేరేపిస్తూ ఉంటుంది. అందువలననే నేటి దినంలో ఎక్కడ చూసినా కానీ హత్యలు, దొంగతనాలు, అక్రమాలు, అన్యాయాలు లోకమంతా కూడా అధికారం చెల్లాయిస్తూ ఉంది. మనం టీవీలలో, ఇక న్యూస్లలో చూస్తే ఏ రాష్ట్రంలో చూసినా, ఏ భాష వారిని చూసినా, ఏ తెగవారిని చూసినా కానీ విపరీతమైనటువంటి పాపపు కార్యాలు మనం చూస్తూ ఉంటున్నాం. వివాహేతర సంబంధాలు పెట్టుకొని వ్యభిచార సంబంధమైనటువంటి పాపములకు లోనై హత్యలు చేస్తుంటున్నారు. ఈ మధ్య మనం పూనాలో జరిగినటువంటి ఒక సంఘటన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి యొక్క వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తను చంపడం, లేకపోతే భార్యను చంపడం, ఇవన్నీ కూడా హృదయములో పాపమునే యజమాని ఏలుబడి చేస్తూ ఇలాంటి పనులు చేపిస్తూ ఉంటున్నారు. దొంగతనాలు. ప్రియమైన దేవుని బిడ్డారా, నిశ్చయంగా యేసుక్రీస్తు ప్రభువులు చెప్తుంటున్నారు, నీవు పాపములకు దాసుడుగా ఉంటున్నావు, పాపముగా దాసుడుగా ఉంటున్నావు. అంతేకాకుండా చూడండి, మనకి ఇక వాక్యములు గమనించినట్లయితే ఎవరైతే దేవునికి దాసుడుగా ఉంటారో వాళ్ళు దేవునికి లోబడితే, మన పాపానికి లోబడకుండా దేవునికి లోబడితే అప్పుడు మనము నీతికి దాసులుగా ఉంటాం. అయితే ఇది ఎలా సాధ్యం? ఈ బానిసత్వం నుండి ఎలా మనకు విడుదల కలుగుతుంది అని మనం గమనించినట్లయితే ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వాక్యంలో ఒక మాట ఉందండి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారండి. ఆయన ద్వారా మనము నిజముగా స్వతంత్రులై యుందుము. అయితే ఆ యొక్క స్వతంత్రం కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక 3 మార్గాలు మనం అర్థం చేసుకోవాలండి. మొదటిగా మనం చేసినటువంటి ఆ పాపము, ఏ పాపానికి మనము బానిసత్వం కింద ఉన్నామో ఆ పాపమును మొదటగా ఒప్పుకోవాలండి. ఒప్పుకోవాలి. మొదటి యోహాను
1:9 చెప్పినట్లుగా మనము పాపాన్ని ఒప్పుకోవాలి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మనం నమ్మాలి. ఆ రక్తం ద్వారానే, ఆయన రక్తాన్ని చిందించింది నన్ను పాపం నుంచి, బానిసత్వం నుంచి విడిపించి నన్ను స్వతంత్రుడిగా చేయుట కొరకే. కనుక ఆ రక్తాన్ని నేను ఆశ్రయించాలి. ఆ రక్తం చేత కడగబడాలి. మొదటిగా పాపం ఒప్పుకోవాలి. రెండోదిగా యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఆశ్రయించాలి. ఆ రక్తము ద్వారా మాత్రమే ప్రతి పాపము కడగబడుతుందండి. ప్రతి పాపము కడగబడుతుంది. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అడగాలి. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ సహాయం అడుగుతామో పాప మరణ నియమం నుండి ఆయన మనల్ని విడిపించను. కనుక మన సొంత బలంతో కాకుండా పరిశుద్ధాత్మ బలముతో మనం అప్పుడు గెలుస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాట ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఏ పాపానికి దాసుడుగా ఉన్నావు? ఒక్కసారి మన హృదయాన్ని మనల్ని పరీక్షణ చేసుకుందాం. అబద్ధానికా, కోపానికా, లేకపోతే సెల్ ఫోన్లో అశ్లీల దృశ్యాలకా, గేమ్స్కా, వ్యభిచారమా, అక్రమ సంబంధాల, చెడు వ్యసనాల, చెడు మార్గాల, దొంగతనమా, అబద్ధమా, మోసమా? అది నువ్వు ఏ పాపము చేత సమాధానం లేక, నెమ్మది లేక, నిజమే దేవుని బిడ్డలారా, పాపం అనే యజమానత్వం కింద ఉన్నటువంటి ఏ ఒక్కరి జీవితంలో సంతోషము, సమాధానం ఉండదండి. ఆనందం ఉండదు, నెమ్మది ఉండదు. అయితే దానికోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, దాని నుంచి విడుదల పొందాలని. అలాగ నువ్వు ఈ దినము సతమతం అవుతూ ఉంటే విడుదల పొందుకోలేక, ఆ పాపపు వ్యసనాల నుంచి విడుదల పొందుకోలేక, ఆ మద్యపానం నుంచి, త్రాగుడు నుంచి, ఆ యొక్క మత్తు పదార్థాల నుంచి అనే బానిసత్వం, ఆ యొక్క యజమానత్వం నుంచి నువ్వు విడిపించలేక బానిసగా ఉన్నట్లయితే ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నీ బలహీనతలు, నీ బానిసత్వపు కారణమైన పాపాన్ని ఒప్పుకో. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఆశ్రయించు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకో. ఖచ్చితంగా దేవుడు మనల్ని విడుదల చేసి స్వతంత్రులుగా తన కుమారుని ద్వారా మనకు ఇక మీదట మీరు దాసులుగా పిలువబడక కుమారులుగా పిలువబడదనే వాక్యాన్ని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రం చేసుకుందాం. ఇప్పుడే దేవుని దగ్గర పాదాలు మోకరించి ప్రభువుని అడుగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.